తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్టు చేసిన పోలీసులను అభినందించిన ఎస్పీ తుషార్ దూది. బాపట్ల జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారి తుషార్ దూది విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల ముఠాను అరెస్టు చేయడం జరిగిందని, పర్యాటక ప్రాంతాలు, దేవస్థానాల పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్న నేరంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన 2 నేరస్తులను అరెస్టు చేశామని తెలిపారు. ఈ సైబర్ నేరగాళ్లపై దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 127 ఫిర్యాదులు అందాయని తెలిపారు. వీరి నుండి లూటీ చేసిన 50 లక్షల రూపాయల సొత్తును స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో హాజరు పెడుతున్నామని తెలిపారు. నేరస్తులు సహసన్ గ్రామం, దిగ్ జిల్లా, రాజస్థాన్కు చెందిన పరంజీత్, బిట్టు అని నిందితుల ఆచూకీ కనిపెట్టి అరెస్టు చేయడంలో 2 ప్రత్యేక బృందాలు నిర్విరామంగా కృషి చేశారని, బాపట్ల గ్రామీణ సీఐ శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, ఐటీ కోర్ ఎస్ఐ నాయుబ్ రసూల్ పాల్గొన్నారని ఎస్పీ తుషార్ దూది తెలిపారు. సైట్లు పెట్టారు. శ్రీనివాస తిరుపతి సార్ టీటీడీ దాని ఇంటర్ఫేస్ కూడా ఆ వెబ్సైట్ కూడా సేమ్ ఉంది. అవును, లేదు సార్, సపరేట్ టీటీడీ సపరేట్ వచ్చేసరికి మహారాష్ట్ర ప్రయాణం చేశారు సార్. సార్ ఆర్ఐ శ్రీకాంత్, సుబ్బరాజు, హెడ్ కానిస్టేబుల్ బాపట్ల రూరల్, రమేష్ గారు, బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్, నాగరాజు, బుజ్జిరాజు, బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్, డి సురేష్, ఐటీ కోర్, రాము, ఐటీ కోర్, ఉమర్ పీసీ, కీర్తి, ఐటీ కోర్, కవిత, ఐటీ కోర్, ప్రసాద్, అందరికీ నమస్కారం. ఈరోజు ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ మన బాపట్ల జిల్లా సైబర్ టీమ్ ప్లస్ మన డిఎస్పీ బాపట్ల ఆధ్వర్యంలో బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు ప్లస్ వాళ్ళది ఒక జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో గత సంవత్సరం ఒక సైబర్ క్రైమ్ మన దగ్గర వచ్చింది. హరిత రిసార్ట్ మేనేజర్ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు దట్ ఒక ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఫేక్ బుకింగ్ ఇస్తున్నారు. జనాలు ఇక్కడ పబ్లిక్ వచ్చిన తర్వాత అది బుకింగ్ లేదు ఇక్కడ తెలుస్తుంది అండ్ చాలామంది ఇలా మోసపోతున్నారు. సో ఆ దర్యాప్తు గత సంవత్సరం నుండి స్టార్ట్ చేశాము. దాంట్లో మాకు ఈ టూరిజం డిపార్ట్మెంట్ రిలేటెడ్ లెటర్స్ కూడా వచ్చేసాయి. సో ఇప్పుడు ఈ కేసులో 2 ముద్దాయిల్ని రాజస్థాన్ నుండి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ట్రాన్సిట్ రిమాండ్ అక్కడ నుండి తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ పోలీస్ కస్టడీలో తీసుకొని ఇంకా దర్యాప్తు చేస్తున్నాము. వాళ్ళ పేరు పరంజీత్ సన్ ఆఫ్ కుల్వంత్ సింగ్, ఏజ్ 20, బిట్టు ఏజ్ 21. వాళ్ళు డీగ్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్ నుండి ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో చూస్తే వాళ్ళు జస్ట్ ఈ హరిత రిసార్ట్స్ కాకుండా మన దగ్గర తిరుపతి టెంపుల్ ప్లస్ దర్శనంకి కూడా, అక్కడ అకామిడేషన్కి కూడా, శ్రీశైలంది కూడా, ఇలాంటి టోటల్ కంట్రీ వైడ్ ఒక రిసార్ట్స్ కానీ రిలీజియస్ ప్లేసెస్ కానీ ఇలాంటి ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసుకొని చిన్న అమౌంటే బట్ చాలా టెక్నికల్గా యాజ్ ఇట్ ఈజ్ మిర్రర్ చేసుకొని వెబ్సైట్స్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ కొంచెం అవగాహన లేకుండా మన వాళ్ళు ఒక జస్ట్ గూగుల్ చేసుకొని ఇది ఒకటి అఫీషియల్ వెబ్సైట్ ఉందా లేదా వెరిఫై చేయకుండా అక్కడ వెళ్ళి రూమ్స్ దర్శనం బుకింగ్ చేస్తున్నారు.
ఆ ప్లేస్కి రీచ్ అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది ఎలాంటి వెబ్సైటే లేదు, బుకింగే లేదు, వాళ్ళకి రూమ్సే లేదు. సో మన ఈ కేసులో చూస్తే టోటల్ 127 కంప్లైంట్స్ మేము ఐడెంటిఫై చేశాము. 18 స్టేట్స్, నాట్ ఓన్లీ ఆంధ్ర, టోటల్ కంట్రీ వైడ్ 18 స్టేట్స్లో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూస్తే 49 హరిత రిసార్ట్స్కి ఉన్నాయి. రిమైనింగ్ టీటీడీ, శ్రీశైలం ఇలాంటి ఉన్నాయి. మేరా మహాదేవ్ రిసార్ట్కి కూడా ఎక్కువ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ ఒక OLX ప్లస్ వేరే పెద్ద పెద్ద హోటల్స్ది కూడా ఉన్నాయి. దాంట్లో ఏపీ తెలంగాణలో ఆల్మోస్ట్ 60, మహారాష్ట్ర 14, యూపీ 12, రాజస్థాన్ 9, ఇంకా వేరే స్టేట్స్లో వాళ్ళ మీద కంప్లైంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము ఏ అకౌంట్స్ ఐడెంటిఫై చేసాము దాంట్లో ఒక 2-3 అకౌంట్స్లో కలిపి 50-60 lakhs కంబైన్డ్ అయ్యి ఇలాంటి అమౌంట్స్ ఉన్నాయి. ప్లస్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కేసులో నార్మల్గా ఈ డిజిటల్ అరెస్ట్ ఇలాంటి కేసెస్లో పెద్ద అమౌంట్స్ పోతాయి. ఈ కేసెస్లో ఒక వ్యక్తి దగ్గర నుండి ఒక 5,000, 10,000 ఇలాంటి మినిమల్ అమౌంట్స్ పోతాయి. సో వీ కెన్ అండర్స్టాండ్ ద స్కేల్ ఆఫ్ ద వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. సో ఈరోజు ఈ కేసు డిటెక్ట్ చేసిన మన టీమ్కి కాంగ్రాచ్యులేషన్స్. ప్లస్ మీ ద్వారా, మీడియా ద్వారా పబ్లిక్కి కూడా ఒక రిక్వెస్ట్, ఇప్పుడు చాలా వెబ్సైట్స్ వచ్చేసాయి, ఫెక్ట్ చెక్ వెబ్సైట్స్ వచ్చేసాయి. ఆఫీషియల్ లింక్స్ వెదర్ యు ఆర్ బుకింగ్ త్రూ అ ఫోన్ నెంబర్ ఆర్ నాట్ గూగుల్ చేసుకొని లేకపోతే మా వాళ్ళకి వాట్సాప్ చేసుకొని మీరు కన్ఫర్మ్ చేయవచ్చు. మీరు ఏ రూమ్ దర్శనాన్ని బుకింగ్ చేస్తున్నారా, అది ఆఫీషియల్గా ఉందా లేదా, ఆ వెబ్సైట్ జెన్యున్ ఉంది లేదే అది చూడాలి. సో మేము ఆల్మోస్ట్ ఒక 20-30 వరకు అలాంటి ఫేక్ వెబ్సైట్స్ బ్లాక్ చేసాము. అక్కడ కూడా మేము వెళ్ళినప్పుడు ఆ జిల్లాలో కూడా అది ఒక ఏరియా సైబర్ క్రైమ్ హాట్స్పాట్గా ఉంది. ఆ ఆపరేషన్ కూడా మన వాళ్ళకి చాలా టఫ్గా అక్కడ జరిగింది. ఆ ఏరియాలో చూస్తే ఇలాంటి చాలా రకరకాల ఎంఓ అఫెండర్స్ ఇంకా కూడా ఉన్నారు. సో వాళ్ళది మాకు పోలీస్ కస్టడీ దొరికింది, ఇద్దరిది. ఇంకా వాళ్ళని ఇంట్రోగేట్ చేసుకొని ఎవరెవరు ఉన్నారు, ఇంకా పెద్ద నెట్వర్క్ ఉంది, అది కూడా ముందుకి వస్తుంది. థ్యాంక్ యూ. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.